నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కడప జిల్లాలో ప్రధాని మోదీ జన్మదినం వేడుకలు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన నేతలు. మంత్రి వెల్లంపల్లిపై బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శలు. ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వ చర్యలు చెప్పాలని డిమాండ్. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ఏపీపీసీసీ చీఫ్ శైలజనాథ్ ఆరోపణ. విశాఖలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. ఢిల్లీ అల్లర్ల ఘటనలో సీతారాం ఏచూరి అరెస్టుపై ఆగ్రహం. అంతర్వేది ఘటనకు నిరసనగా టీడీపీ ఆందోళన. చాగలమర్రిలో ఆలయాల ఎదుట పార్టీ నేతలు ధర్నా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ అవినీతిమయంగా మారిపోయిందని విమర్శించిన ఆయన ఆసుపత్రుల నిర్వహణలో బాధ్యతారహిత్యంగా వివరిస్తున్నారని దుయ్యబట్టారు. మా చూడమ్మా కాకా సార్ అమ్మా ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం 17వ తేదీ నాడు, సెప్టెంబర్ నాడు 70వ సంవత్సరం దృష్టిలో పెట్టుకొని వారోత్సవాలు. అందులో మొదటి రోజు ఈ సందర్భంగా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, ఇన్పేషెంట్లకు బెడ్లు కానీ, వాళ్ళకు మహిళలు ఉంటే వాళ్ళకు శారీస్ కానీ, పిల్లలకు బట్టలు కానీ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. అసలు ఇక్కడ ఆసుపత్రిలో చూస్తే జరిగే ఘోరం, ముఖ్యంగా అవుట్ పేషెంట్లు. గతంలో దాదాపు 1000 మంది వస్తాంటే మా ఆయాంలో, ఇప్పుడు ఎప్పుడన్నా 200 మంది, ఒక్కొక్క రోజు 20 మంది, 30 మంది. ఎంత ఘోరం అంటే అసలు కాన్పులు చేసే డాక్టరు ఇక్కడికి రాకపోవడం, ఇక్కడ రాకపోగా వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా వస్తే మా సొంత ఆసుపత్రికి రమ్మనడం, అక్కడ భారీగా 30,000, 40,000, 50,000 రూపాయలు గుంజడం. నేను స్వయంగా 8 నెలల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఈ ఆసుపత్రి ఈ విధంగా ఉంటే. అప్పుడు స్థానిక శాసనసభ్యుడు నేను స్వయంగా ఆసుపత్రిని పర్యవేక్షణ చేస్తా అన్నాడు. నేను ఈరోజు పర్యవేక్షణ చేస్తే లాక్ చేసినాయి కొన్ని రూమ్స్, అయితే కొన్ని అయితే ఖాళీ బెడ్లు. గతంలో బెడ్లు దొరక్క ఎక్స్ట్రా బెడ్లు మేము ఎక్స్ట్రా సుధీర్ రెడ్డి మా వాడు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఒక వార్డు కట్టించినాం. వాళ్ళకు తోడుండే వాళ్ళ కోసం కూడా జనరేటర్ ఇచ్చినాం. అసలు స్పెషల్గా ఒక 4గురిని పెట్టి మనుషులు మా వాళ్ళని కాపులా పెట్టి క్లీనింగ్ చేసే కార్యక్రమం. మీరు స్వయంగా ఇక్కడ ఉండే స్థానిక విలేకరులు కానీ స్థానిక ప్రజలు అందరికీ తెలుసు. అసలు ఎన్నో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన, అన్ని BHC సెంటర్లకు మా ట్రస్ట్ తరఫున మందులు ఇచ్చినాం. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మినిమం 60%, పరిస్థితిని బట్టి 80%, 90%, కొందరికైతే 100% కూడా ఇచ్చిన సందర్భం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మ్యాక్సిమం అంటే 30%, 40%, 20% కూడా రాని పరిస్థితి. కొందరికి చెక్కులు ఇచ్చినా గ్యాస్ కావడం లేదట. అసలు కోవిడ్ కారణంగా ఆసుపత్రి కిటకిట అనాల పరిస్థితి. ఒకవైపు కోవిడ్, ఒకవైపు వర్షాలు వచ్చినాయి. అందులో సీజన్ ఇప్పుడు మలేరియా సీజను, డెంగీ సీజను, అదే కాకుండా టైఫాయిడ్, రకరకాలుగా కారణాలు. ఇంత పరిస్థితిలో ఈ ఆసుపత్రి ఈ విధంగా ఘోరం చేసి పెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. అంతర్వేది ఘటనకు సంబంధించి మంత్రి బీజేపీపై విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. వెల్లంపల్లి బీజేపీలో ఉన్న సమయంలో ధార్మిక సంస్థలతో కలిసి బీజేపీ ఏ విధంగా పోరాటం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. తమ తప్పిదాలను మరొకరిపై నెట్టివేసి తప్పించుకోవాలని చూడడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, దేవతా విగ్రహాల ధ్వంసం చేస్తున్న వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి
చేసుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో విజయవాడలో పుష్కరాల నిర్వహణ కోసం 25 గుళ్లను ధ్వంసం చేశారని ఆమె గుర్తు చేశారు. ఏ పార్టీలో లేని విధంగా బీజేపీ పార్టీలో ధార్మిక విభాగం పనిచేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పురంధేశ్వరి చెప్పారు. అందులో భాగంగా ఒంగోలులో సామాన్య ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఓకే మేడం. ఎప్పటికప్పుడు చేతికి కొంచెం కొంచెం వేసుకొని రుద్దుకోవాలి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ మాస్క్ ఎప్పుడు వేసుకోవాలి. మీరు ఇప్పుడు వేసుకున్నారు కదా. ఒక 2 ఫోటోస్ కొంచెం పట్టుకోం రోజుల పాటు సేవా సప్తాహంగా భారతీయ జనతా పార్టీ వారం రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. అయితే ఇతర పార్టీల కంటే అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ భిన్నమైనటువంటి పార్టీ అని చెప్పి మేము చెప్పుకుంటూ ఉంటాము. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమమే దానికి సజీవ నిదర్శనం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ఒక పార్టీ నాయకుడి పుట్టినరోజు అని అంటే చాలా అట్టహాసంగా సంబరాలతో చేసుకుంటారు. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు పెట్టుకుందో, లేదా మా వ్యవస్థాపకులందరూ కూడా మాకు అందించారో, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ ఈ వారం రోజుల పాటు కూడా సేవా సప్తాహంగా మేము జరుపుకోవడం జరుగుతుంది. ఈ 7 రోజుల పాటు ఇవాళ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ, రేపు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ఎల్లుండి రక్తదాన శిబిరం, ఈ రకంగా ఈ వారం రోజుల పాటు కూడా. ఏపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ ఆరోపించారు. కరోనా దెబ్బతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉచిత విద్యుత్ విధానాన్ని పక్కతోవ పట్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకుంటే ఉద్యమాలను ప్రారంభించి ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏడాది కాలంలో అప్పులు చేసిన జగన్ ప్రభుత్వం దళితులపై దాడులు జరుగుతుంటే స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణని శ్రీకాకుళం నుంచి మొదలు పెడతామని ప్రకటించారు. శ్రీకాకుళంలో మంచోళ్ళు, శ్రీకాకుళంలో గట్టిగా మాట్లాడరు కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెడదామనుకున్నారో నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీగా ఆ సంస్కరణలని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ప్రతి ఘటన పోరాటం కూడా శ్రీకాకుళం నుంచే మొదలవుతుందని ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటా ఉన్నాం. పరిపాలన చేతగాని అసమర్థులైన అధికార పార్టీ వాళ్ళు పరిపాలన అంటే ఫ్లెక్స్లు వేసుకోవడం, గోడలకి పెయింట్లు వేసుకోవడం, ఇంకా పిటిషన్లు పెట్టి మిగతా వాళ్ళని లోపలేసుకోవడం అనే కార్యక్రమాలు కాకుండా అభివృద్ధి, సంక్షేమం పక్కపక్కనే పోతూ చేయడాన్ని పరిపాలన అంటారు. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు 1,00,000 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 1,10,000 కోట్ల అప్పు చేస్తే, ఆయన 9 ప్లస్ ఇదొక 14, 13 ఏళ్ళు ఆయన ఉంటుంది. కేవలం సంవత్సరం ఉన్న కాలంలో 1.5 ఇయర్లో 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మన కార్పొరేషన్ బాండ్లు అమ్మేశారు, ఆస్తులు అమ్ముతామని చెప్తా ఉన్నారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి. మామూలుగా 1వ తారీఖు పడిపోతాయి, 1 పడతాయా 5 పడతాయని చూసుకునే పరిస్థితి. ప్రతిరోజు ప్రతి నెల జీతాల కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి ఓడికి పోవడం, 21వ తారీఖు లోపల అప్పు కట్టడం, మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకోవడం. ఓవర్ డ్రాఫ్ట్ యొక్క అప్పు చెల్లించడమే గొప్ప ఆర్థిక విధానంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ దద్దమ్మ పరిపాలన చేసేవాళ్ళు. అప్పు కోసం మీరు కేంద్ర ప్రభుత్వం అంటే మీ స్నేహితుడు నరేంద్ర మోడీ ఇచ్చిన అన్ని సూచనల్ని కూడా మోకాళ్ళ మీద వంగి అమలు చేస్తున్నారని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా బాధపడతా ఉన్నాం. మీటర్లు పెట్టమంటే పెడతారు, మీరు మీటర్లు పెట్టి డబ్బులు మీరు డిస్కాములు మా అకౌంట్లో వేసి డిస్కాములకు వేస్తారు. మీ దగ్గర ద్రోహ చింతన ఉంది కాబట్టే, భవిష్యత్తులో రైతులకు ద్రోహం చేసే ఆలోచన ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ రైతులకు కానుకగా ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని మీరు మూసివేసే దిశగా అమలు
చేస్తూ ఉన్నారని గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాం. సమర్థత లేని పరిపాలన ఇది, ఆలోచన లేని పరిపాలన. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ అల్లర్ల ఘటనలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జైతీ ఘోష్లతో పాటు పలువురిని దేశద్రోహం కేసులు అరెస్ట్ చేయడంపై సిపిఎం బగ్గుమంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాతగాజువాక కూడలిలో నిరసన తెలిపారు. సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారి 53 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో రెచ్చగొట్టే ప్రసంగాలతో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి అల్లర్లను ప్రేరేపించారనే అభియోగంపై పలువురు ఉద్యమకారులపై కేంద్రం దేశద్రోహం కింద కేసులు నమోదు చేసింది. ఈ చర్యను ఖండిస్తూ సిపిఎం ఆందోళనకు దిగింది. ప్రధాని మోడీ కేంద్ర తీరును ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరించడం దుర్మార్గమని సిపిఎం నేత సుబ్బారావు మండిపడ్డారు. బీజేపీ దేశద్రోహ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేసు బనాయించారు. ముఖ్యంగా ఢిల్లీకి అల్లర్ల కారణం అంట, అలాగే దేశాన్ని ముప్పులేస్తున్నామంట. ఈ కేసుల మీద కర్నూలు జిల్లా చాగలమరిలో అంతర్వేది ఘటన నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని వారు దుయ్యబట్టారు. అంతర్వేది ఘటనలో బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన మాజీ మంత్రి గారైన భూమా అఖిలప్రియ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న దమనకాండ చివరకు దేవుళ్ళ వరకు చేరింది. వారిని ప్రశ్నించిన ప్రజలతో సహా, దళితులతో సహా ఈరోజు దేవుళ్ళను కూడా వారి దమనకాండలో ఒక భాగంగా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అంతర్వేదిలో రథం కాలిపోయేటప్పుడు సీసీ కెమెరా యొక్క వైర్లు కట్ చేయడం, సాక్షి పేపర్లో తేనె పట్టు కోసం అగ్గి పెడితే రథం కాలిపోయిందని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఇంటేనే నువ్వు గెలిచినావు, ప్రజలు ఓటు లేకుంటే నువ్వు గెలిచలేవు. ప్రజలు 151 సీట్లో ఉండే ప్రజలంతా నీవారే అని నువ్వు అనుకుంటున్నావు, అది పొరపాటు. ఇప్పుడు జరిగిన సంఘటనలో ఎక్కడ ఏమి చెప్పినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించారు, కేసు పెట్టండి, ప్రభుత్వాన్ని పెడితే కేసు పెట్టండి. ఆ టైంలో తయారైనారు. ప్రజల్లో కూడా మీ మీద సానుభూతి కోల్పోయినారు. ఇప్పుడు 260 రోజుల నుంచి అమరావతిలో ధర్నా చేస్తున్నా వాళ్ళ మొఖాలు చున్నీ కూడా నువ్వు పోవటం లేదు. వాళ్ళు పొలాలు ఇచ్చి వాళ్ళ రైతులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ బాధలు భరించలేక ఇక్కడ పోయి కనీసం మద్దతున పలికేదనుకుంటారు, అది కూడా పోవటం లేదు. మీరేం 3 రాజధానులు మీ అంతా మీరే చూసుకుంటున్నారు, కానీ ప్రజల మానవాళి చూడడం లేదు. ఇక్కడ జరుగుతున్న దేవాలయాల సంఘటనల గురించి ఒక్కరోజు కూడా నువ్వు స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు ఇంతవరకు. నీకు కావాల్సింది ఏముంది? నీ 151 మంది ఉన్నారు, నాది ప్రభుత్వం, నేను 30 ఏళ్ళ వరకు నేనే ఉంటాను అని కలలు కంటున్నావు, అది పొరపాటు. ప్రజలు ఎన్నిక తిరిగితే ఏమీ చేయలేరు. ప్రజలదే ప్రభుత్వం, ఇది కాదు ప్రభుత్వం, ప్రజలదే ప్రభుత్వం. ప్రజలు ఓట్లు వేసింటేనే నువ్వు గెలిచినావు. ఏ నాయకుడైనా కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎవరైనా కానీ ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజల్లో సానుభూతి కోల్పోయినాను. ఆ ప్రజలు మళ్ళీ సానుభూతికి పరిచి ఈ దేవాలయాలు, మసీదులు, చర్చిలు అభివృద్ధి నడిపించి ఇటువంటి దౌర్జన్యాలు జరగకుండా డీజీపీ గారికి చెప్పి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం కేంద్రంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని ఎమ్మెల్యే దుర్గగుంట శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ వాలంటీర్లు ఎమ్మెల్యేని శాల్వాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతిపిత గాంధీ కలలు కన్న విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గ్రామ సచివాలయం వ్యవస్థను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారని అన్నారు.
మొదటిగా మనం పూర్తి చేసిన రవీంద్ర రెడ్డి గారు ఈ పూర్తి చేసి సారు మన ప్రియతమ ఎమ్మెల్యే గారిని పిలిపించి ఇక్కడ ప్రారంభోత్సవం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మన గా కోరుతున్నాం. ఎన్ఆర్జీస్ కింద టైప్ చేస్తూ ఈరోజు మన పుట్టపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటి సచివాలయాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు దాదాపుగా 68 సచివాలయాలు మన పుట్టపర్తి నియోజకవర్గంలో 26,95,00,000తో కట్టబోతున్నాం. ఇది మొదటి సచివాలయం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మిగతా 67 సచివాలయాలు కూడా ఒక 3 నుంచి 6 మాసాల లోపల ప్రోగ్రెసివ్గా అన్ని సచివాలయాలను ఇనాగ్రేట్ చేసి ఈ మండలం అమడుగూరు మండలాలు కలిపి 177 బిల్డింగులు కడుతూ వాటిలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు మొత్తంగా 48,64,00,000 రూపాయలు గవర్నమెంట్ వీటి మీద కేటాయిస్తుంది. ఈ డబ్బును సద్వినియోగం చేసుకుని అతి త్వరలో బిల్డింగ్స్ అన్నింటినీ పూర్తి చేసుకొని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను, అదేవిధంగా వెల్నెస్ సెంటర్లను అతి త్వరలోనే ప్రారంభిస్తాం. వీటి ద్వారా ప్రజలకు ఏవైతే సేవ చేయాలనుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు దలిచారో వాటన్నిటినీ ప్రత్యేక శ్రద్ధతో ఒక అధికారులు అయితే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దాదాపుగా 150,000 మందికి గ్రామ సచివాలయాలు. కర్నూలు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల, మహానంది, రుద్రవరం, పాణ్యం తదితర మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, పునరావాసం ఏర్పాటు చేయాలని సిపిఐ రెడ్ స్టార్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. వర్షాల వల్ల పంట పొలాలు నీట మునిగిపోయాయని, ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు, నాయకులు సందర్శించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నంద్యాల ప్రాంతంలో వరదలు నివారించేందుకు రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా తపోవనంలో వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయ పట్ల వివక్షత చూపుతుందని ఆయన ఆరోపించారు. దేవాలయాలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేయకుండా శాంతి భద్రతలు పర్యవేక్షిస్తూ హిందూ సంప్రదాయాలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాను రాను దేవాలయాలకు భద్రత కరువైపోయింది. ఎందుకంటే ఇలా ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇంతకుముందు బీహార్ అరాచకాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బీహార్కు మించిపోయింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి మేమందరం కోరేది ఏమంటే ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ రాష్ట్రంలో దేవాలయాలకు భద్రత కల్పించండి. ముఖ్యంగా ఇలా ఏ దేవాలయాల దగ్గర భద్రత చూపించండి. దేవాలయాలకు ఎందుకు భద్రత చూపించలేకపోతున్నారు మీరు? మేము ఒకటే కోరేది ఇలా మీ గల్లీ లీడర్లకు, మీ కార్యకర్తలకు, మీ మామూలుగా ఉండే గల్లీ లీడర్లకు ఇలా గన్యాలు ఇచ్చారు, భద్రత కల్పించారు. తెలుగుదేశం పార్టీకి లీడర్లు ఉన్నటువంటి మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ గన్మెన్ తీసేశారు మీరు ఎంబడే పగబట్టి. ఎందుకు?
మమ్మల్ని అనగదొక్కాలని చెప్పేసి ఇవాళ మీ గల్లీ లీడర్కి ఇచ్చినటువంటి గన్మ్యాన్లు దైవ స్వరూపులైనటువంటి దేవుడు పొద్దున్నే ప్రార్థించి దేవుడా మాకు మా తప్పు చేసే మాకు మా మొర ఆలకించి మా తప్పులు క్షమించి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి భగవంతునికి వేడుకోనికపోతే ఇలా దేవాలయాలకే రచన లేదు, దేవాలయాలు బంద్ అయిపోయింది మీ పుణ్యమాని. ఇలా ఎక్కడ చూసినా దేవాలయాలు దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల పైన ఎక్కడ చూడ రథాలు కాలిపోయిన అంతర్వేది ఏదైతే ఉందో టెంపుల్ నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఉగ్ర రథం కాలిపోయిందంటే ప్రజల్లో భయార్థాలు బ్రహ్మాండంగా వచ్చింది, భయపడుతున్నారు. అరిష్టం వస్తుంది దేశానికి అని చెప్పేసి ఎందుకు మీరు ఖండించలేకపోతున్నారు? తప్పకుండా మీరు దీని మీద ఖండించే బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా గన్మ్యాన్లకు, చోటా లీడర్కు, గల్లీ లీడర్కు ఇమ్మీడియట్గా తీసేసి గన్మ్యాన్లు టెంపుల్స్కు మాత్రం దేవాలయాలకు భద్రత కల్పించి మీరు కూడా ఒక బాధ్యతాయుత ముఖ్యమంత్రి కాబట్టి అన్ని వేళలా మంచి చేస్తే ప్రజలు క్షమిస్తారు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. లేకపోతే ఇవాళ నిన్న సూర్యనారాయణ దేవాలయం దగ్గర మేము దేవునికి మొక్కి ఈ రాష్ట్రాన్ని రక్షించి దేవుడా దేవాలయాలు రక్షించని చెప్పేసి లేకపోతే ఈ దేవాలయాలకు ఈ ప్రభుత్వం రక్షించలేదు, మీకై మీరే దేవుళ్ళ మీరే రక్షించుకోండి మీ దేవాలయాలను అని చెప్పేసి భగవంతుని ఇవాళ ప్రార్థించడం జరిగింది. నిన్న సూర్యదేవాలయం, ఇవాళ కాలబుగ్గ రామలింగేశ్వర స్వామి ఈశ్వరుడు ఇవన్నీ కూడా ప్రార్థించి ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది. భగవంతుడా తప్పక ఈ ముఖ్యమంత్రి మనసు మారి గల్లీ లీడర్కు, గొల్లీ లీడర్లకు అందరికీ కూడా గన్మ్యాన్లు తీసేసి ఆ టెంపుల్లకు దయచేసి ముఖ్యమంత్రి గారు భద్రత కల్పించి హిందూ మతాన్ని కాపాడాలని కోరుతున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు కరోనా కట్టడి చర్యలో భాగంగా జీవీఎంసీ పరిధిలోని 76 వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి పరదేశి నక్క వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడుపులో తాకుండా లక్ష్మి గారు ఆధ్వర్యంలో ఏముందంటే ఈరోజు శానిటైజ్ చేయాలని చెప్పి పెద్దలు గవర్నర్ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు దేవరెడ్డి వారు ఆదేశాల మేరకు పార్టీలో ప్రజలందరూ బాగా ఉద్దేశంతో ముఖ్యంగా చేసే ప్రారంభంలో మార్పు పరదేశ్ గారు నక్కారావు గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంగా ఉండాలి, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు శానిటైజేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు లాగైతే ప్రతిరోజు ప్రతి ఏరియా కూడా ఏదో పేరుకే కాకుండా ప్రతి ఇంటి డోర్ టు డోర్ కూడా ప్రతి ఒక్కరు కూడా శానిటైజ్ చేస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోవాలని చెప్పి పూర్తి శ్రద్ధ పెట్టి ఈ కరోనా కేసులు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండి మన పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా అవేర్నెస్ క్యాంపులు పెడుతూ ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మన సంబంధించి అన్ని అందరూ కూడా ఈ స్వచ్ఛందంగా బాబు అని మన చైతన్య ఇక్కడ నడుపుడు పూర్తి సహాయ సహకారం అందిస్తూ ప్రాంతం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు కార్యక్రమం ప్రారంభించారు. 76వ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పరదేశ్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడీఎం నాయకులు రమణ గారికి, అక్షత్ గారికి, పుట్టారెడ్డి గారికి, కేడీఎం నాయకులు పుట్టారెడ్డి గారికి, గారికి మరి ఈ యొక్క 76వ వార్డులో కొంచెం పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న సందర్భంగా మరి దుర్గాం గారి ఆధ్వర్యంలో మొత్తం ఎక్విప్మెంట్ సుమారు 1,50,000 ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క పిచికారీ ఏదైతే మరి ఈ యొక్క ప్రతి డోర్ టు డోర్ కూడా మరి ఈరోజు చూసాం ఏ విధంగా కార్యక్రమం చేయడం జరిగిందో. మరి గత 5 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున వార్డులో అటు నిత్యావసర వస్తు కంపెనీ కానీ అలాగే మరి ఆధార్ కార్డు ఏదైతే చిన్నపిల్లలకు ఆధార్ కార్డు నమోదు చేసుకున్నటువంటి కార్యక్రమం కానీ మరి ఈరోజు ఈ 2వ, 3వ ఈ యొక్క ఇవాళ చాలా కొనేసి దగ్గరుండి మరి అన్ని ప్రాంతాలు 76 వార్డులు ఉన్న అన్ని ప్రాంతాలు కూడా అందుబాటులో తెచ్చినటువంటి రామ గారికి అభినందిస్తూ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్య గారికి మరి వాళ్ళ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి టీం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా నగరిలో జర్నలిస్టులకు ఇన్ఛార్జ్ తేజో ప్రసాద్, రిపోర్టర్ విజయ్ ఆధ్వర్యంలో ఫేస్ షీల్డ్, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, డ్రై ఫ్రూట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిపోర్టర్లందరూ ఒకటే ఒక కుటుంబం అనే ఉద్దేశంతో V3 ఛానల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. రిపోర్టర్లు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ వార్తా సేకరణకు పడే కష్టాలను గుర్తించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో దొంగల బీభత్సం సృష్టించారు. వడవలూరు గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. 1,50,000 విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లాలో ప్రధాని మోదీ జన్మదినం వేడుకలు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన నేతలు. మంత్రి వెల్లంపల్లిపై బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శలు. ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వ చర్యలు చెప్పాలని డిమాండ్. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ఏపీపీసీసీ చీఫ్ శైలజనాథ్ ఆరోపణ. విశాఖలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. ఢిల్లీ అల్లర్ల ఘటనలో సీతారాం ఏచూరి అరెస్టుపై ఆగ్రహం. అంతర్వేది ఘటనకు నిరసనగా టీడీపీ ఆందోళన. చాగలమర్రిలో ఆలయాల ఎదుట పార్టీ నేతలు ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.